మనమందరం తిరుపతి, కాణిపాకం, కాళహస్తి వెళ్తుంటాం. కానీ అక్కడే కాణిపాకం నుండి 30-40 కిలోమీటర్స్ దూరంలో ఒక అద్భుతమైన ఆలయం ఉంది. అది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉంది. కాణిపాకం నుండి చిత్తూరు, చిత్తూరు నుండి పొన్నై ఆల్మోస్ట్ 1 అవర్ టైం పడుతుంది. పొన్నై సమీపంలోని స్వర్ణ వినాయక ఆలయం ఒక అందమైన ఆలయం. దీనినే స్వర్ణ వినాయకర్ టెంపుల్, నవగ్రహ కొట్టై అని కూడా పిలుస్తారు. పొన్నై స్వర్ణ వినాయకర్ టెంపుల్ ఎంతో ప్రత్యేకత కలిగిన స్వయంభు వినాయక క్షేత్రం. ఈ ఆలయంలోని వినాయకుడు స్వయంగా వెలిశాడని, నవగ్రహ కోట రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. వినాయకుడు భక్తుల కష్టాలను తీర్చే విఘ్నేశ్వరుడిగా, సమస్యల నుండి గట్టెక్కించే సువర్ణ రూపంలో కొలువుదీరాడు. నవగ్రహ కొట్టై. ఈ ఆలయంలో వినాయకుడితో పాటు నవగ్రహాలు కూడా కొలువై ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా ఆలయాల్లో నవగ్రహాలన్నీ ఒకే వేదికపై చిన్న మందిరంలో ఉంటాయి. కానీ ఇక్కడ 9 గ్రహదేవతలుగా విడివిడిగా వారి భార్యలతో సతీ సమేతంగా ప్రత్యేక సర్పాల శిల్పాలతో ఏర్పాటు చేశారు. నవగ్రహ దోషాలు, శని దోషాలు, రాహు, కేతు, కుజ దోషాలు ఉన్నవారు, కష్ట నష్టాలతో సతమతమవుతున్నవారు ఇక్కడ పూజలు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నమ్మకం. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక నిర్దిష్ట పద్ధతి పాటించాలి. ప్రదక్షిణలు సాధారణంగా 9 సార్లు చేసిన తర్వాత కొద్దిసేపు ఆలయంలో కూర్చోవడం మంచిదని చెబుతారు. నవధాన్యాలను సమర్పించడం మరియు నెయ్యి, నూనె, దీపాలు వెలిగించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని సందర్శించటం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు గ్రహానుకూలత లభిస్తుందని నమ్ముతారు. నవగ్రహ ప్రదక్షిణ మంత్రం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమః. మీరు కూడా కాణిపాకం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ స్వర్ణ వినాయకర్ టెంపుల్ని సందర్శిస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.